నమస్తేనండి. ఈ వీడియోలో గుడ్లగూబల గురించి మరికొన్ని విశేషాలను తెలుసుకుందామండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికొస్తే ఆడగుడ్లగూబలు మగ గుడ్లగూబల కన్నా పెద్దగా ఉంటాయండి. ఈ పెద్దగా ఉన్న శరీరం వలన ఇవి సంతానోత్పత్తికి ప్రధాన పాత్ర వహిస్తాయండి. ఇవి గుడ్లు పెట్టి పొదిగి వాటి పిల్లలకి ఆహారాన్ని ముక్కలుగా చేసి పెట్టడానికి ఈ పెద్ద శరీరంగా ఉన్న ఆడగుడ్ల గూబలు ఎంతగానో సహకరిస్తాయండి. ఈ మగగుడ్ల గూబలు వచ్చేసి ఆడగుడ్ల గూబల కన్నా చిన్నవిగాను రెక్కలు పెద్దవిగాను ఉంటాయండి. దీనివలన వాటికి వేటాడడానికి వాటి శరీరం కానీ రెక్కలు కానీ అనువుగా ఉంటుందండి. ఈ పెద్ద ఈ ఈ మగ గుడ్లగూబలు వచ్చేసి ఆడగుడ్ల గూబలు గుడ్లను పెట్టి పిల్లలను పొదిగి వాటికి 2-3 వారాలు వచ్చి రెక్కలు వచ్చేదాకా గూళ్ళను వదిలి బయటికి వెళ్ళవండి. దాదాపుగా ఆ సమయంలో ఈ మగ గుడ్లగూబే తల్లి గుడ్లగూబకు కానీ పిల్లలకు కానీ ఆహారం మొత్తాన్ని సేకరించి దాదాపుగా తీసుకొచ్చి పెట్టిద్దండి. ఈ మగ గుడ్లగూబ వచ్చేసి 2000 ఎలుకల దాకా వేటాడగలదండి. దీనివలన పర్యావరణానికి సమతుల్యం ఏర్పడి రైతులకి పంట నష్టం కూడా జరగకుండా మానవులకు ఎంతగానో ఈ గుడ్లగూబలు ఉపయోగపడుతున్నాయండి. ఇవి మానవులకు ఏ విధంగానూ హాని తలపెట్టవండి. ఈ గుడ్లగూబలు వచ్చేసి ఈ 30 రోజుల ఈ గుడ్లు 30 రోజులు పొదుగు పడతాయండి. వీటి ప్రధాన ఆహారం వచ్చేసి కీటకాలు, చిన్న చిన్న జంతువులు, మాంసాహారులండి. ఇవి